audio jungle. జిల్లా నలుమూలల నుంచి అన్ని కాలేజీల నుంచి విద్యార్థులు వచ్చారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆశీస్సులు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీరందరూ కూడా ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చారు. భావితరాల భవిష్యత్తుకు ఈరోజు మనం చేసే కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుంది. అలాంటి మంచి కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడే యోగి వేమన యూనివర్సిటీ నుంచి ఇటీవల బాగా చెట్లు పెట్టిన దానికి వనం మనంలో అతనికి అవార్డు కూడా వచ్చింది. అదే మరి ఇంకో పక్క రిమ్స్ హాస్పిటల్లో కూడా చెట్లు పెట్టిన వ్యక్తికి అవార్డు వచ్చింది. ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగా మాట్లాడారు. అవగాహన ఉంది, స్పష్టత ఉంది. అన్నిటికంటే ముందు ఒక కమిట్మెంట్ కూడా ఉంది. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు మన పెద్దలు చాలామంది చెట్లు పెట్టారు కాబట్టి, అదే మరి అడవులు కాపాడారు కాబట్టి ఈరోజు కొంతవరకైనా ఈ పర్యావరణం ఉంది. అదే సమయంలో కొంతమంది స్వార్థం కోసం ఎక్కడికక్కడ పర్యావరణాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితులు కూడా వచ్చారు. దానివల్ల కూడా నష్టపోయాం. మొన్న కేరళలో మీరు చూస్తే అతివృష్టి వచ్చింది. ఈరోజు కడపలో మనం చూస్తే అనావృష్టి ఉంది. కడపలో ఇప్పటికి చూస్తే ఈ సంవత్సరం 58% వర్షపాతం తక్కువగా ఉందంటే మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాతావరణాన్ని మనం ఎప్పటికప్పుడు సరిచేసుకోకపోతే, పర్యావరణాన్ని మనం కాపాడుకోకపోతే చాలా సమస్యలు తలెత్తాయి. ఇవన్నీ కూడా కాపాడుకోవాలంటే మన చేతుల్లో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో మీరు చూసినప్పుడు ఇప్పటికైతే 23% మాత్రం గ్రీన్ కవర్ ఉంది. ఇంకొక పక్క మనం ఒకసారి చూస్తే ప్లెయిన్ ఏరియాలో కూడా ఎక్కువగా పండ్ల తోటలు పెట్టడం, దీనివల్ల ఒక 3% పెరిగింది. మొత్తం 26% రాష్ట్రంలో గ్రీన్ కవర్ ఉండే పరిస్థితి వచ్చింది. నేను ఒక బోల్డ్ విజన్ ఇచ్చాను. ఆ విజనే రాబోయే రోజుల్లో 2029కి 50% గ్రీన్ కవర్ ఉండాలని ఒక స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విభజన జరిగినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి, అనేక కష్టాలు వచ్చాయి. ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలైతే స్టూడెంట్స్ చాలా స్పష్టంగా చాలా బాగా మాట్లాడారు. ఎవరికి ఇబ్బంది లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అదే సమయాల్లో భావితరాల భవిష్యత్తు కోసం ఒక నిర్దిష్టమైన విజన్ కూడా తయారు చేశాం. 2020 నాటికి ఎన్ని కష్టాలున్నా భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా మనం ఉంటాం. 2029కి నెంబర్ 1 రాష్ట్రం భారతదేశంలో ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రం ఉంటుంది. ఒక అభివృద్ధి కాదు, ఆనందంలో కూడా ఒక చిరునామాగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2050 నాటికి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ఇది జరగాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలి. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు హరిత ఆంధ్రప్రదేశ్ కింద ఒక మిషన్ అప్రోచ్తో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ హరిత ఆంధ్రప్రదేశ్ని పెంచడం మనందరి బాధ్యత. అందులోనే ఒక ఉత్సాహంగా చేయాలనే ఉద్దేశంతోనే వనం మనం పెట్టాం. ప్రకృతి పిలుస్తుందనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే మరి కార్తీక వన మహోత్సవాలకు శ్రీకారం చుట్టాం. మనిషి అనే వ్యక్తులు మనందరం కూడా ప్రకృతితో అనుసంధానం కావాలి. నేచర్తో ఎవరైతే అనుసంధానం అవుతారో వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. ఎవరైతే నేచర్తో ప్రకృతితో అనుసంధానం కాలేని వ్యక్తులు ఎప్పుడు కూడా బాధలు ఉంటాయి. ఆ సమాజానికి కూడా సమస్యలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో వైల్డ్ లైఫ్ చూస్తే 2 నేషనల్ పార్కులు ఉన్నాయి, 13 శాంక్చురీస్ ఉన్నాయి, ఒక టైగర్ పార్క్ ఉంది, 2 జూలు అయితే
ఒకటి విశాఖపట్నం, ఒకటి తిరుపతిలో పెట్టే పరిస్థితికి వచ్చాం. అదే మరి ఎలిఫెంట్ సఫారీ కూడా ఉంది. ఇవి కాకుండా బర్డ్ శాంక్చురీస్ కూడా చాలా ఉన్నాయి. ఇంతేకాకుండా 11 నగర వనాలకు శ్రీకారం చుట్టాం. 9 ఎకో టూరిజం సెంటర్స్ ఏర్పాటు చేశాం. 11 టెంపుల్ టూరిజం కోసం ఎక్కడికైతే పార్కులు పెట్టి ఒక ఎకో పార్క్స్ కూడా డెవలప్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ కూడా చేస్తూనే దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాలని జూలై 2016లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే మంత్రి చెప్పాడు, మనం చేసిన కార్యక్రమాల వల్ల 2516 కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్లు గ్రీన్ కవర్ పెరిగింది. దేశంలో మొట్టమొదటి స్థానం మనకే వచ్చే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఈ సంవత్సరమే నూజివీడులో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రారంభించాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మార్పుకు చేంజ్ ఏజెంట్లుగా ఉండవలసింది విద్యార్థులు, స్టూడెంట్స్ మీరే ఉండాలి. నాకు ఒక ప్రగాఢమైన నమ్మకం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలంటే అది ఇక్కడుండే విద్యార్థుల ద్వారానే సాధ్యం తప్ప వేరే వాళ్ళ సాధ్యం కాదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీలో ఒక పట్టుదల వస్తే ఏదైనా సాధ్యం. అందుకే ఇప్పుడు మాట్లాడినప్పుడు చూశాను, ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాష్ట్రంలో దగ్గర 1 కోటి మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు పెట్టాలి, ఆ చెట్టును పెంచాలి. మీతో కూడా ఆ చెట్టు కూడా పెరగాలి. మీరు ఎంత ఎదుగుతారో ఆ చెట్టు కూడా అంత ఎదిగితే భవిష్యత్తు మనకి ఏమాత్రం ఇబ్బందులు ఉండవు, మన భవిష్యత్తుకు భరోసా వస్తుంది. ఇంకొక విషయంలో కూడా మనం ఒక సంస్కృతికి శ్రీకారం చుట్టాలి. ఆ సంస్కృతి ఎవరైనా మన వాళ్ళు బంధువులు చనిపోయినా, ఒక శుభ కార్యక్రమం జరిగినా, ఒక కష్టం వచ్చినా ప్రతి ఒక్కసారి ఒక చెట్టు పెట్టే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. మనుషులు ఎప్పుడైనా స్ట్రెస్ వస్తాయి, మామూలుగా ఆ స్ట్రెస్ పోవాలంటే ఒకటి ఎక్కడన్నా చెట్టు కింద కూర్చొని ఆ చెట్టుగానే ఆహ్లాదకరంగా చూడగలిగితే మీకుండే స్ట్రెస్ పోతుంది. అదే సమయంలో మీకు స్ట్రెస్ ఉన్నప్పుడు మంచి నీళ్లుండే ఒక సరస్సు కానీ, ఒక రిజర్వాయర్ కానీ, ఒక మంచి చెరువు కానీ కాసేపు స్పెండ్ చేస్తే ఆ స్ట్రెస్ పోయే పరిస్థితి వస్తుంది. అదే మరిగా జంతువులను చూసి ఆ జంతువులతో కాసేపు సమయం గడిపితే మీకుండే స్ట్రెస్ అంతా పోయే పరిస్థితి వస్తుంది. ఇది ప్రపంచం మొత్తం అధ్యయనం చేసినటువంటి నగ్న సత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఒకప్పుడు మీరు చూస్తే పిల్లలందరూ కూడా క్లాస్ రూమ్లోనే చదువుకోవాలి, టీచర్లు చెప్తేనే చదువు అనే విధానం ఉండేది. ఈరోజు ఇంటర్నెట్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో యోగి వేమన విశ్వవిద్యాలయంలో క్లాస్ రూమ్ల కంటే వైఫై మొత్తం పెట్టి 700 ఎకరాల్లో ఏ చెట్టు కింద కూర్చున్నా ప్రశాంతంగా మీరు చదువుకునే పరిస్థితి రావాలనేది నా ఆలోచన. తప్పకుండా ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మన రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉన్నాం. ఒక్కొక్కరు 10 చెట్లు ఆవరేజ్న పెట్టగలిగితే 50 కోట్ల చెట్లు మనం పెడితే 2029 కంటే ముందే మనం అనుకున్న కార్యక్రమానికి మనం శ్రీకారం చుడతాం. అదే మరికి ఇప్పుడు 26 కోట్ల చెట్లు మనం పెడుతున్నాం. డిపార్ట్మెంట్ ఒక 13 కోట్లు పెడుతున్నాం. అదే మరి ఫ్యాక్టరీస్ కానీ వాళ్ళు కూడా ఒక 13 కోట్లు పెడుతున్నారు. మనం పెట్టే చెట్లు కూడా సమాజానికి ఉపయోగపడే చెట్లు పెట్టాలి, మెడిసినల్ ప్లాంట్స్ పెట్టాలి, అదే మరి ఫ్రూట్ బేరింగ్ చెట్లు పెట్టాలి. ఇవన్నిటి వల్ల చాలా వరకు మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ప్రతి ఒక్క క్యాంపస్లో చెట్లు ఉండాలి. అది స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ చెట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా భాగస్వాములు కావాలి. నేను అందుకనే ఒక మాట చెప్పాను, వారం రోజులు మన కోసం మనం బ్రతుకుతున్నాం. విద్యార్థులు చదువుకుంటున్నారు, ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తున్నారు, ప్రజలు కూడా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ప్రతి శనివారం మధ్యాహ్నం
సమాజం కోసం ఆలోచించండి, పరిశుభ్రత కోసం ఆలోచించండి, చెట్లు పెట్టే కార్యక్రమంలో నిమగ్నులు కాండి. లేకపోతే మీరు గ్రామంలో మీ పరిధిలో తిరిగి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురండి. దీనివల్ల సమాజంలో పెను మార్పులు వస్తాయి. సమాజాన్ని మార్చాలంటే ముందు మార్పు మనలో రావాలి, మన పరిసరాల్లో మార్పు తీసుకురావాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. అప్పుడే మీరు కోరుకున్నటువంటి ఒక వండర్ఫుల్ వరల్డ్ కూడా మనం క్రియేట్ చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రెండవసారి ఈ యొక్క మిషన్ హరితాంధ్రప్రదేశ్ కింద వనం మనం కార్యక్రమం కింద పార్టిసిపేట్ చేశాను. ఇంకా 3-4 సార్లు వస్తాం. అదే మరి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మన సంస్కృతి సాంప్రదాయం. కార్తీక మాసంలో మనం చేసే పనులు మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ ఏదైతే వన భోజనాలు పెట్టుకుంటారు, ఆ వన భోజనాలు పెట్టుకున్న ముఖ్యమైన ఉద్దేశం మీరు ఆలోచిస్తే ఆ రోజు పనులన్నీ వదులుకొని చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్లకు పూజ చేసి అక్కడనే భోంచేసి ఈ యొక్క వాతావరణం యొక్క పవిత్రతని ఒకసారి నెమరు వేసుకుంటూ స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఈరోజు ఇంకో పక్క హరిత ప్రసాదం కింద కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. మెడిసినల్ ప్లాంట్స్ని పెడుతున్నాం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక పవిత్రమైన స్థానంగా ఆ ప్రదేశాన్ని క్రియేట్ చేశాం. క్లీన్గా పరిశుభ్రంగా ఉంటుంది. పచ్చదనాన్ని పెట్టాం. ఇప్పుడే ఒకరిద్దరు మాట్లాడితే మన వాళ్ళు చెప్పారు, ఈ ప్రాంతం అంతా కూడా ఒండ్రు మట్టి ఉంది, శుద్ధ మట్టి ఉంది, చెట్లు రావడం కష్టం. బయట నుంచి మట్టి తీసుకొచ్చి ఆ మట్టి కలిపి చెట్లు పెట్టాం. దానివల్ల చెట్లు బతికాయని. ఈరోజు చాలామంది మీరు తిరుపతి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉంటారు. ఇప్పుడుండే కలెక్టరీ ఆ రోజు అక్కడ మున్సిపల్ కమిషనర్గా, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా ఉండి బ్రహ్మాండంగా ఒండ్రు మట్టి ఉండే ప్రదేశాన్ని ఈరోజు ఆహ్లాదకరంగా బ్రహ్మాండమైన ల్యాండ్స్కేపింగ్ చేశారు. దానికి వారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నా. ఎందుకంటే బ్రహ్మాండంగా మంచిగా చేశారు. దానివల్ల ఇటీవల కాలంలో ఆల్ ఇండియా లెవెల్లో ఒక క్లీన్ సిటీ కింద, పరిశుభ్రమైన సిటీ కింద ఒక అవార్డు కూడా వచ్చింది. ఇటీవల మళ్ళీ మోస్ట్ లివబుల్ సిటీ ఏదంటే తిరుపతి అని 3వ స్థానంలో వచ్చే పరిస్థితి వచ్చింది. సేఫ్టీ సిటీ కింద ఆ సిటీకి అవార్డులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు కలెక్టర్ గారికి నేను ఆదేశించేది కడపను కూడా దానికంటే మిన్నగా తయారు చేసి భవిష్యత్తులో ఏదైనా అవార్డులుంటే మొదటి అవార్డు ఈ కడపకే రావాల్సిన అవసరం ఉంది. అది సాధించాల్సిందిగా ఆదేశిస్తున్నాను. అవి చేస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నా. ఎయిర్పోర్ట్ పరిసరాల్ని బాగా చేయడం, అదే మరిగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కడపలో మనం ఒకసారి చూస్తే అనేక విధాలుగా ఈ యొక్క నీరు చెట్టు కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్కన మీరు చూస్తే జిల్లాలన్నింటికంటే కడప జిల్లాలో ఎక్కువగా అటవీ ప్రాంతం ఉంది. 15,380 స్క్వేర్ కిలోమీటర్లుంటే అందులో 5,050 స్క్వేర్ కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర 33% గ్రీన్ అడవులు ఉండే పరిస్థితి ఉంది. ఇది 50% అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది పెద్ద కష్టమేం కాదు, ఈజీగా ఇది చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కొక్కసారి భగవంతుడు మనకు సహకరించకపోయినా మానవ సంకల్పంతో ఏదైనా మనం చేసుకునే అవకాశం ఉంది. అది చెప్పే ముందు నేను ఒకసారి ఇక్కడ యోగి వేమన యూనివర్సిటీ చాలా బాగా పనిచేస్తున్నారు. 2006లో ఈ యూనివర్సిటీ పెట్టారు. 700 ఎకరాల్లో యూనివర్సిటీ ఉంది. 115 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. స్టూడెంట్స్ అయితే 1600 మంది ఇక్కడ ఉన్నారు. రీసెర్చ్ స్కాలర్స్ 70 మంది ఉన్నారు. డిగ్రీ కాలేజీల్లో 35,000 మంది ఉన్నారు. ఫ్యాకల్టీ కూడా ఒక 15 మంది ఉన్నారు. మొన్ననే మీరు చూస్తే డెవలప్మెంట్ కోసం 40 కోట్లు ఇచ్చాం. రోసా కింద ఒక 20 కోట్లు వచ్చింది. ఏవైతే ఇవన్నీ కూడా పెట్టి రాబోయే రోజుల్లో ఈ యూనివర్సిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత
ఈ ప్రభుత్వం తీసుకుంటాం. కడపకే కాదు రాష్ట్రానికే ఒక మంచి యూనివర్సిటీగా తయారు చేసే బాధ్యత రామచంద్రారెడ్డి గారికి అప్పచెప్పాం వైస్ ఛాన్సలర్గా. ఈరోజు వారు ఒక మాట అడిగారు, అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకా మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, స్టాఫ్ క్వార్టర్స్ లేవు కాబట్టి కొంత డబ్బులు ఇమ్మంటే ఇమ్మీడియట్గా అదనంగా ఇంకొక 15 కోట్ల రూపాయలు స్టాఫ్ క్వార్టర్స్ కూడా శాంక్షన్ చేస్తున్నాను. ఇక్కడ పనిచేసే స్టాఫ్ క్వార్టర్స్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడే ఉండడానికి ఇచ్చేస్తాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఫాతిమా కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, 100 మంది స్టూడెంట్స్. అందులో కూడా మొత్తం కలిసి ఒక సంవత్సరం వాళ్ళు సరిగా ఫెసిలిటీస్ పెట్టకుండా పోవడం, అది రికగ్నిషన్ క్యాన్సిల్ చేశారు. దీనివల్ల వాళ్ళు రోడ్డు మీద పడితే నేను ఒకటి హామీ ఇచ్చాను, మీ భవిష్యత్తు నేను కాపాడుతానని ఒక హామీ ఇచ్చి ఆ పిల్లల్ని ఆదుకున్నాం. ఈరోజు 15 మంది వేరే కాలేజీలకు వెళ్ళారు. కొంతమంది అయితే 41 మంది డబ్బులు తీసేసుకున్నారు. ఇంకొక 44 మంది మాత్రం మేము ఇక్కడనే చదువుకుంటాం, మళ్ళీ సీటు సంపాదిస్తామని బాగా కష్టపడ్డారు. అందులో 39 మందికి సీట్లు వచ్చాయి. ఇప్పటికే 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మిగిలిన 5 మందికి కూడా సీట్లు ఇప్పిస్తాం. మొత్తానికి ఖర్చు ఏదైతే ఉందో ఒకసారి మీరు కట్టారు కాబట్టి బ్యాలెన్స్ ఇంకొక 5 కోట్ల రూపాయలు కావాలి. ఆ 5 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వమే ఇచ్చి మిమ్మల్ని ఉచితంగా చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని ఆ మైనారిటీ కాలేజీలో ఉండే పిల్లలందరికీ కోరుతున్నాం. ఫాతిమా మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా చెప్తున్నాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదు. మీరు కానీ ఎక్కడన్నా తప్పు చేస్తే మాత్రం కఠిన శిక్ష తప్పదు. మీరు ఆ పిల్లల్ని సరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని వారిని కూడా నేను కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ జిల్లాలో మనం చూస్తే 58% వర్షపాతం తక్కువ పడింది. అయినా కూడా నేను ఒక దూరదృష్టితో ఆలోచించాను. అందులో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఏ విధంగా అయితే మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ పెట్టామో అదే మరిగా నీరు ప్రగతికి శ్రీకారం చుట్టాం, నీరు చెట్టుకు శ్రీకారం చుట్టాం. పెద్ద ఎత్తున జల సంరక్షణ కోసం ముందుకు పోతున్నాం. ఈరోజు రాష్ట్రంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కడ పడిన వర్షపు నీరుని ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలుగా మార్చాలని దీనికోసం 10 లక్షల ఫామ్ పాండ్స్ కట్టాం. రాష్ట్రం మొత్తం చెక్ డ్యాములు కడుతున్నాం, కంటూర్ ట్రెంచెస్ కడుతున్నాం. అటవీ ప్రాంతంలో పెద్ద ట్రెంచెస్ తీసి అక్కడి నుంచి లోపలంతా చెక్ డ్యాములు కట్టి ఎక్కడికక్కడ ట్రెంచెస్ కట్టి ఎక్కడికక్కడ నీళ్లు అక్కడే భూగర్భ జలాలుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే మాదిరిగా 57 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టాం. ఈ 57 ప్రాజెక్టులు 15 నుంచి 20 ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఇంకొక 20 ప్రాజెక్టులు జూన్ లోపల పూర్తి అయిపోతున్నాయి. ఇంకొక పక్క మీరు చూస్తే ఇంకొక 15-16 ప్రాజెక్టులు ముమ్మరంగా స్పీడప్ చేశాం. ఇవి కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. గోదావరి కృష్ణ 2 నదుల అనుసంధానం పట్టిసీమ ద్వారా చేశాం. 150 టీఎంసీ నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. అదే మాదిరిగా కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలం నుండి పెట్టి శ్రీశైలం నుంచి కరువు ప్రాంతాలను రాయలసీమకు నీళ్లు ఇస్తున్నాం. పోయిన సంవత్సరం ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చాం. ఈ సంవత్సరం వర్షాలు కూడా పడలేదు. గండికోట మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర 26.7 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. నీళ్లు భూమి ల్యాండ్ అక్విజిషన్ కానీ R&R కానీ ఇవ్వకపోతే పోయిన సంవత్సరం 400 నుంచి 500 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ 20 టీఎంసీ నీళ్లు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దీనికోసం 12 టీఎంసీకి అయితే 200 కోట్లు అవుతుంది, 20 టీఎంసీకి అయితే 400 కోట్లు అవుతుంది. ఈ 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతైనా ఖర్చు పెట్టి 20 టీఎంసీ నీళ్లు గండికోటకు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం.
ఇంకో పక్కన మీరే చూస్తున్నారు, ఇక్కడ పెన్నా రివర్లో వర్షాలు లేవు, కానీ నీళ్లు మాత్రం పోతున్నాయి. అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవ. ఒక గండికోటనే కాదు, ఈరోజు మైలవరం ప్రాజెక్టులో 10 టీఎంసీ ఉంటుంది. ఇంకో పక్కన తెలుగుగంగ ప్రాజెక్టులో బ్రహ్మసాగర్ కానీ, SR1, SR2 కానీ ఇవన్నిట్లో కూడా ఒక 23 టీఎంసీ నీళ్లు పెట్టే అవకాశం ఉంది. ఇంకో పక్క పైడిపాలెంలో 6 టీఎంసీ పెట్టే అవకాశం ఉంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 10 టీఎంసీ నీళ్లు పెడతాం. నేను ఆ రోజు 5 లిఫ్ట్లు పెట్టాం. నేను ఒకటే చెప్పాను, కుప్పానికంటే ముందు పులివెందలకు నీళ్లు ఇస్తామని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2-3 సంవత్సరాల కంటే ముందు సింహాద్రిపురం మండలంలో ఉండే రైతాంగం వచ్చారు. ఆ రైతాంగం నా దగ్గరికి వచ్చి, మీరు కానీ ఒక 2 టీఎంసీ నీళ్లు ఇవ్వకపోతే మా చీనీ చెట్లు ఎండిపోతాయి, పెట్టుబడి పూర్తిగా పోతుంది, రోడ్డును పడతామని చెప్పి రైతాంగం బాధపడితే నేను ఆ రోజు 2 టీఎంసీ నీళ్లు ఇచ్చి ఆ చెట్లు కాపాడాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే చిత్రావతి ద్వారా ఏవైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయో 5 లిఫ్ట్లు కూడా ఫైనలైజ్ చేశాం. ఈరోజు మొత్తం నీళ్లన్నీ ఇచ్చే అవకాశం వచ్చింది. లింగాల మండలంలో అయితే మొత్తం బ్రహ్మాండంగా పండ్ల తోటలు పెట్టుకున్నారు. అధిక ఆదాయం కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నీళ్లు ఇస్తే కడప జిల్లా హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, తప్పకుండా భవిష్యత్తులో కడప జిల్లాని హార్టికల్చర్ హబ్గా తయారు చేసి ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా చేస్తానని, దీని తర్వాత మళ్ళీ ఇంకొక పక్క చూస్తే అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. ఇవి కాకుండా ఈరోజు సర్వరాజ్ సాగర్ కానీ వామికొండ కానీ 3 టీఎంసీ నీళ్లు పెట్టే పరిస్థితి ఉంది. అదే మరి వెలుగల్లు 4.5 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. చెయ్యేరుంది, అన్నమయ్య 2.4 టీఎంసీ పొన్నే పెట్టాం. ఇవన్నీ పెట్టగలిగితే దగ్గర 90 టీఎంసీ నీళ్లు మనం జిల్లాలో స్టోర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ 90 టీఎంసీ నీళ్లు పెట్టుకుని ఎక్కడికక్కడ అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వగలిగితే ఒక్కొక్కసారి వర్షం పడకపోయినా భూగర్భ జలాలు, అదే మరి జలాశయాల్లో ఉండే నీళ్ల ద్వారా పంటలు వేసుకోగలుగుతాం. కరువు అనే మాట లేకుండా కరువును కూడా అధిగమించే పరిస్థితి వస్తుంది. ఆ కార్యక్రమానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు రాయలసీమ అంటే ఇది రాళ్లసీమ, కరువు తప్పదు, ఎడారిగా మారిపోతుంది, వలసలు కూడా ఉంటాయని చెప్పి బాధపడే పరిస్థితి నుంచి ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమగా తయారు చేస్తాం. ఎక్కడ కరువు అనే మాట రాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ముందుకు పోతున్నాం. అదే సమయంలో పిల్లలు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్న స్టూడెంట్స్ అందరినీ, మీరు తెలివితేటల్లో ఎవరికంటే తక్కువ కాదు. మీకు అన్ని అవకాశాలు ఇస్తే అందరికంటే ముందుంటారనేది నా ప్రగాఢమైన విశ్వాసం. నేను అన్ని విధాలా మీకు సహకరిస్తాను. మీ యొక్క ఎక్కడికక్కడ మేధో శక్తిని పెంచుకొని మీరు కూడా బ్రహ్మాండమైన పౌరులుగా తయారు కావాలి. అందుకే ఇటీవల కాలంలో మీరు చూశారు, నేను జ్ఞాన బేరీ పెట్టాను. జ్ఞాన బేరీ ద్వారా రాష్ట్రం మొత్తం మీలో ఒక నూతనమైన ఉత్సాహాన్ని, నూతనమైన చైతన్యాన్ని తీసుకురావాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఈరోజు ఏది కూడా అసాధ్యం కాదు, ప్రతి ఒక్కటి సాధ్యం. ఈరోజు పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. తొందరలోనే జ్ఞానబేరీ కార్యక్రమాన్ని కడపలో కూడా పెట్టుకుంటాం. ఈరోజు మనం చెట్లు పెట్టే కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టాం. అందుకే నేను ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ పోకుండా ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈరోజు టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడే IIIT స్టూడెంట్ కూడా చాలా చక్కగా చెప్పాడు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే టెక్నాలజీని ప్రకృతిని అనుసంధానం చేసుకోవాలి. మనం టెక్నాలజీ రియల్ టైంలో ఏ సమస్య అయినా పరిష్కారం చేసుకోవడానికి, అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి
టెక్నాలజీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదే సమయంలో ప్రకృతిని మనం కాపాడుకోకపోతే మనం మన భవిష్యత్తుని సర్వనాశనం చేసుకున్నట్టు అవుతుంది. అందుకే ఈరోజు మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్కి శ్రీకారం చుట్టాం. 50% గ్రీన్ కవర్ రావాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టాం. 5 లక్షల మంది రైతులు 5 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టారు. రాబోయే రోజుల్లో ప్రపంచానికే మన రాష్ట్రం ప్రకృతి సేద్యానికి కేంద్రంగా తయారవుతుంది. దీనివల్ల ఎరువుల వాడకం, కెమికల్ ఎరువుల వాడకం బాగా తగ్గించడం, అదే మాదిరిగా పురుగు మందులు కూడా ఏదైతే వేస్తున్నా పెస్టిసైడ్స్ వాడుతున్నామో దీన్ని కూడా బాగా తగ్గించే అవకాశం వస్తుంది. అదే సమయంలో వర్షాలు పడకపోయినా మనం ఏవైతే నదుల అనుసంధానం కానీ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవడం కానీ, అదే మరి ఇంకో పక్క జల సంరక్షణ కోసం మనం శ్రద్ధ పెట్టగలిగితే ఇప్పటికే ఫలితాలు వస్తున్నాయి. నా ఆలోచన ఒకటి, 2 కోట్ల ఎకరాలు ఉంది. 2 కోట్ల ఎకరాల్లో 1 కోటి ఎకరాలు పండ్ల తోటలు వేయాలని, అదే మాదిరిగా 2 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని, అందులో కూడా 1 కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ పెట్టాలని, దీనివల్ల 1 ఎకరా నీళ్లు 2 ఎకరాలకు వాడుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఒక విజన్ ఇచ్చాను. దానికి కావాల్సిన నిధులు ఇస్తున్నాను. దానికి కావాల్సిన యంత్రాంగాన్ని ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి ముందుకు పోతున్నాం. ఈరోజు రాయలసీమలో 50% వర్షపాతం తక్కువ ఉంది. వర్షం పడలేదు, వరుణ దేవుడు కరుణించలేదు. కానీ ఈరోజు మనం చేసిన పనుల వల్ల ఫలితాలు ప్రారంభమైనాయి. ఈరోజు మీరు చూస్తే మొన్న గోదావరిలో ఒక రోజున 15 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ సముద్రంలోకి వెళ్ళింది. అంటే 150 టీఎంసీ నీళ్లు. ఇందులో కడప జిల్లా మొత్తం అన్ని రిజర్వాయర్లు ఫిలప్ అయితే 90 టీఎంసీ నీళ్లు. అంటే అర్ధ రోజు నీళ్లు ఎంతైతే గోదావరి నుంచి సముద్రానికి వెళ్ళాయో ఆ నీళ్లన్నీ కానీ ఈ కడపకు రాగలిగితే కడప సస్యశ్యామలం అవుతుంది. నీటి ఎద్దడనే మాట ఉండే అవకాశం లేదు. అందుకే నేను ఆలోచించాను, నదుల అనుసంధానం చేయాలని. మొదటి విడతగా పట్టసీమ ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం చేశాం. రాబోయే రోజుల్లో గోదావరి పెన్నా అనుసంధానం చేసి గోదావరి నీళ్లు సోమశలకు తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక పక్కన వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా ఈ 5 నదులు అనుసంధానం చేస్తాం. ఒక మహాసంగమానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల మీరందరూ కూడా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మనుషుల యొక్క ఆయుస్సు కూడా బాగా పెరిగింది. పిల్లలు మామూలుగా ఒకప్పుడు 60 ఏళ్లకో 50 ఏళ్ళు చనిపోయేవాళ్ళు, ఇప్పుడు 85 ఏళ్ళు బతుకుతున్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మీరైతే 100 సంవత్సరాలు గ్యారంటీగా బతికే అవకాశం ఉంది. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇది మీ చేతుల్లో ఉంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లో ఉంది. నేను అందుకే ఇక్కడ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్పారు IIIT కాలేజ్ స్టూడెంట్. వీఆర్ నెంబర్ 1. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, డిస్టెంట్ నెంబర్ 1గా ఉండాలని. ప్రపంచంలోనే 5 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలని శ్రీకారం చుట్టాం. ఇంకొక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను, ఈజ్ ఆఫ్ లివింగ్, సులభతరమైన జీవితం. దీనికి శ్రీకారం చుడుతున్నాను. అంటే మీరు ఎక్కడికి పోయే పని లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, దళారుల యొక్క ప్రమేయం లేకుండా, ఎవరి దయాదాక్షాలు లేకుండా అన్ని పనులు నేరుగా మీకు కావాలని ఈజ్ ఆఫ్ లివింగ్కి శ్రీకారం చుడుతున్నాం. టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. అంటే ఏ పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, లేకుంటే చంద్రన్న బీమా ఇవ్వాలన్నా అర్హులందరికీ నేరుగా ఇస్తాం.
అది కూడా టెక్నాలజీ ఉపయోగించి బయోమెట్రిక్స్ ఉపయోగించి ఒక్క వ్యక్తికి కూడా ఫ్రాడ్ లేకుండా ఇస్తాం. ఒకప్పుడు మీరు చూస్తే దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్న రోజులు అవన్నీ. ఇండ్లు కట్టకుండా డబ్బులు దోచేసిన రోజులు 14 లక్షల ఇండ్లు కట్టకుండా 4,000 కోట్లు దోచేశారు. ఇక్కడ చిత్రావతి అయితే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి అసలు పని మాత్రం కాలేదు, కానీ బిల్లులు మాత్రం దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దానికి అవకాశం లేదు. టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నాం. ఫైల్స్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. అదే సమయంలో ప్రతి ఒక్కటి కూడా టెక్నాలజీ వినియోగించి ఒక పక్క జనాభా ఎంతమంది ఉన్నారు, కుటుంబానికి ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ అనుసంధానం చేసి పీపుల్స్ హబ్ తీసుకొచ్చాం. ఆధార్ అకౌంట్గా అన్ని పనులు చేస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి ఆధార్ బేస్డ్ కింద బయోమెట్రిక్స్ తీసుకొని ఏం కావాలన్నా పనులు చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క భూమి కూడా రికార్డ్స్ ఎక్కడా తారుమారు కాకుండా భూదారు తీసుకొస్తున్నాం. ఇంకో పక్క ప్రభుత్వ ఖర్చులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టడానికి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చాం. నా కంప్యూటర్లో ఈరోజు ఆదాయం ఎంత వచ్చింది, ఖర్చు ఎంత పెట్టాం, ఏ డిపార్ట్మెంట్కి పెట్టాం, ఏ వ్యక్తులకు ఇచ్చామో నేరుగా చూసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కు శ్రీకారం చుట్టాం. సిమెంట్ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, ఇంకో పక్క మరుగుదొడ్లు కానీ, ఇండ్లు కానీ, ఇవన్నీ కూడా మీరు చూస్తే ప్రతి ఒక్క విలేజ్ని ఒక స్మార్ట్ విలేజ్గా తయారు చేస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాబోయే రోజుల్లో మన రాష్ట్రం అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా ఉండాలని. దీనికి కావాల్సింది నాణ్యమైన నీళ్లు కావాలి, నాణ్యమైన ఎయిర్ క్వాలిటీ కావాలి, నాణ్యమైనటువంటి ఆహారం కావాలి, అదే మరి పరిశుభ్రత ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇంకో పక్క మీరు చూస్తే కమ్యూనికేషన్ అయితే 15 MBPSతో తొందరలోనే ప్రతి ఒక్క ఇంటికి కనెక్షన్ ఇస్తున్నాం. ఇలాంటి అన్ని వస్తువులు ఇచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఉండాలన్నా ఆనందంగా ఉండే పరిస్థితి తీసుకొస్తాం. ఒకప్పుడు కరెంట్ అంతా కూడా థర్మల్ కరెంట్ వచ్చేది, ఇప్పుడు రెన్యూవల్కి వెళ్తున్నాం. అంటే సూర్యుని వల్ల ఎండ వల్ల కరెంటు తీసుకుంటున్నాం, గాలి నుంచి కరెంటు తీసుకుంటున్నాం. వచ్చిన కరెంటు ఎలక్ట్రికల్ వెహికల్స్కి వెళ్తున్నాం. ఈరోజు ఆటోలు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ ఒక పద్ధతి ప్రకారం రాబోయే రోజుల్లో అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్కి వెళ్ళిపోతే అసలు పొల్యూషన్ ఉండే అవకాశం ఉండదు. ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేసి హ్యాపీనెస్ ఒక ఇండెక్స్గా పెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే పిల్లలను కోరుతున్నా, ఇది మీ భవిష్యత్తు, మీరు భాగస్వాములు కావాలి. జ్ఞాన బేరీ పెట్టాం. అదే మరిగా మీ అందరిలో ఒకటే ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రతి ఒక్క విద్యార్థులను కూడా, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక పవర్ఫుల్ స్టూడెంట్గా, ఒక ఇన్నోవేటివ్ ఆలోచనలతో ముందుకు పోయే విధంగా తయారు చేస్తున్నాం. చాలామంది మాటలు చెప్తారు, మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో ఏమీ సాధించలేదు. అలాంటి వారు మాటలు చెప్పే వారి విషయాలు మీరు చూస్తే గడిచిన అనుభవాల్లో మీరు చాలా చూశారు. నేను హైదరాబాద్ని అభివృద్ధి చేశాను ఇదే మరి కష్టపడి. 9 సంవత్సరాల్లో ప్రపంచంలోనే ఒక నాలెడ్జ్ ఎకానమీ కింద పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఆదాయం పెరగాలి, మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. ఆ తర్వాత 10 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం పెద్దగా అభివృద్ధి కాలేదు, కానీ ఆ ఎకో సిస్టమ్ పనిచేసింది. ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఒక సైబరాబాద్ నగరం కానీ ఇవి బాగా పనిచేసి అక్కడ ఎకో సిస్టమ్ వల్ల ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఆ 10 సంవత్సరాలు కూడా అదే అభివృద్ధి అయి ఉంటే ఇంకా ఎంతో మెరుగైన ప్రమాణాలతో మనం ముందుకు పోయేవాళ్ళం. కడాన మన రాష్ట్రం విడిపోవడం, రాజకీయ కక్షలతో మనకు అన్యాయం జరగడం ఇవన్నీ కూడా జరిగాయి. దీనివల్ల చాలా వరకు నష్టపోయాం. మళ్ళీ మనం అందరం కూడా జీరో నుంచి స్టార్ట్ చేశాం, నెగటివ్ నుంచి స్టార్ట్ చేశాం. కానీ నేను ఒకటి ఆలోచించాను, భయపడవలసిన అవసరం లేదు.
ఒక పక్క హక్కుల కోసం పోరాడతాం. ఈరోజు కూడా కర్నూలు ధర్మ పోరాటం పెట్టాం. పోరాటంలో రాజీనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా ప్రత్యేక హోదా వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. దీనికి మీరందరూ అండగా ఉన్నామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. మీరందరూ కూడా సంఘీభావాన్ని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ 4 సంవత్సరాలు కేంద్రం సహకరించలేదు, మొండి చేయి చూపించారు. విభజన చట్టంలో పెట్టిన హామీలను విస్మరించారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అయినా కూడా సహకారం లేకపోయినా మీ అందరి సహకారంతో మన కష్టంతో మనం నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాం. వినూత్నంగా ఆలోచించాం. మామూలు కంటే భిన్నత్వంలో ముందుకు పోయాం. అందువల్లనే అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోగలిగాం. ఈరోజు మనందరి మధ్య ఉండే ప్రధానమైన కర్తవ్యం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేసుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. వినూత్నమైన ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలకి చేరుకునే అవకాశం వస్తుంది. నేను అందుకనే ఈ మీటింగ్ ద్వారా మిమ్మల్ని కోరేది, ఈరోజు మనందరం ఇక్కడ మీటింగ్ అయ్యింది, మనం కింద ఈరోజు సమావేశం అయ్యాం. ఈ రోజటి నుంచి మీరందరూ కార్యోన్ముఖులు కావాలి. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు పెట్టాలి. ఎక్కడికక్కడ ఆ చెట్టు కాపాడాలి. ప్రజల్లో చైతన్యం తేవాలి. చెట్టు వల్ల లాభాలు చెప్పాలి. అంతేకాకుండా ఎవరైనా పర్యావరణానికి హాని కలిగించే పరిస్థితి వస్తే వాళ్ళను కూడా గట్టిగా మందలించే పరిస్థితి ఉండాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఒక సామాజిక బాధ్యతగా సామాజిక స్ఫూర్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క కడపలో కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ జిల్లాలో నీళ్లు లేకుండా చాలా అవస్థపడ్డాం. ఒకప్పుడు కడప కానీ, కర్నూలు కానీ, అనంతపురం కానీ, చిత్తూరు కానీ, ఇంకో పక్క ప్రకాశం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం వెనుకబడ్డాయి. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి. అందుకే అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే నీళ్లు కావాలి. దాని మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టాను. ఇప్పుడు నీళ్లు తీసుకొచ్చాం. అనంతపురం జిల్లాలో మీరు చూస్తే కియా మోటార్స్ అడిగారు. నేను వాళ్ళని అడిగినప్పుడు అనంతపురంలో పెట్టమంటే మేము పెడతాం, నీళ్ళు లేకుండా అని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, 4 నెలలు టైం ఇవ్వండి, నేను నీళ్లు తీసుకొస్తే మీరు ఫ్యాక్టరీ పెట్టమని 4 నెలల్లో అందరి నీవాను పూర్తి చేసి గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్కి నీళ్లు ఇచ్చి జనవరిలో కియా మోటార్స్ కూడా ప్రొడక్షన్ వస్తూ ఉందంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోసం మొన్నే పెద్ద ఎత్తున మన వాళ్ళందరూ కూడా ఇది చేశారు, ఆందోళన చేశారు. చాలా సీఎం రమేష్ గారు కానీ, బీటెక్ రవి కానీ నిరవధిక నిరాహార దీక్ష కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన చూస్తే ఈ స్టీల్ ప్లాంట్ పెడితే వాళ్ళకి నష్టం లేదు. మనమే ఐరన్ ఓర్ ఇస్తున్నాం, మనమే ఇన్సెంటివ్లు ఇస్తున్నాం, నీళ్లు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, ఇంకో పక్క ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉంది. నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వే ట్రాక్ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ ఉంది. అయినా కూడా చిన్న చూపు చూసే పరిస్థితి వస్తున్నారు. ఇంకో పక్క ఈ ఫ్యాక్టరీ పెడితే ఎక్కువ ఆదాయం కేంద్రానికే వస్తుంది అంటే వీళ్ళ ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ మనం పెట్టాలి, మనం కష్టం చేయాలి, ఆదాయం మాత్రం కేంద్రానికి ఇవ్వాలి అంటే ఒక బానిసలుగా వీళ్ళు చూస్తున్నారు. ఇక్కడ నాయకులు ఉన్నారు, ఆ విషయం మాట్లాడరు. ఎందుకు మాట్లాడరని అడుగుతున్నా. నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను, మీ భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతాం, పెట్టి సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కేంద్రానికి ఒక అల్టిమేటం కూడా ఇచ్చాను, 2 నెలల్లో మీరు తేల్చుకోండి, మీరు ఫ్యాక్టరీకి కావాల్సినటువంటి వస్తువులన్నీ మేము ఇస్తాం, ఫ్యాక్టరీ మీరు పెట్టండి. ఒకవేళ మీరు ఫ్యాక్టరీ పెట్టకపోతే
మేము కట్టే పనులన్నీ రాయితీ మాకివ్వండి, మేమే ఫ్యాక్టరీ పెడతామని నేను ఒక సవాలు కూడా విసిరాను కేంద్రానికి. ఒకవేళ అవసరమైతే వాళ్ళు ఇవ్వకపోయినా పోరాడతాం, కానీ కడపకు ఉక్కు ఫ్యాక్టరీ వచ్చేది ఖాయం, వస్తుంది, ప్రారంభిస్తామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. అదే మరిగా జిల్లాలో ఇంకా ఇండస్ట్రీస్ చాలా రావాలి. పిల్లలకు భవిష్యత్తు కావాలంటే వేరే ప్రాంతాలకు పోవడం కాదు, మీరు ఇక్కడనే చదువుకునే పరిస్థితి రావాలి, ఇక్కడనే ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి. మొన్ననే మీరు చూస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండి ఆ ఎయిర్పోర్ట్ కూడా పనిచేసే పరిస్థితి లేకపోతే ఈరోజు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి ఫ్లైట్లు కూడా రన్ చేస్తున్నాం. ఈ ఫ్లైట్లు ఇదే మరిగా రన్ చేసి ఒక పక్క ఉక్కు ఫ్యాక్టరీ వచ్చి ఇక్కడనే ఇండస్ట్రియల్ టౌన్ కోసం ఒక 15,000 ఎకరాలు ఇక్కడ కూడా ఉంది. ఆ భూమి కానీ బాగా చేసుకోగలిగితే ఇంకా చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. దీనికి కూడా మీలో ఒక మార్పు రావాలి. పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండస్ట్రీ రావాలంటే లా అండ్ ఆర్డర్ ఉండాలి, మీరు బాగా చదువుకోవాలి, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇక్కడ ఉండాలి, అప్పుడే ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క జిల్లాలో ఎక్కువ హార్టికల్చర్కి అవకాశాలు ఉన్నాయి, రైతులకు ఆదాయం వస్తుంది. అదే మరిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి పోతే పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ఈ జిల్లాలో ఇప్పుడు రావాల్సింది నీళ్లు తెచ్చాం, హార్టికల్చర్ని బాగా అభివృద్ధి చేయడం. అదే సమయంలో ఇక్కడ చూస్తే కేసీ కెనాలకు నీళ్లు ఇస్తాం, 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. అది కూడా పెద్ద ఎత్తున ఎంతైతే ఎకరాలు ఉందో 40,000 ఎకరాలు అనుకుంటాను, 92,000 ఎకరాలు ఉంది, దానికి నీళ్లు ఇస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే గండికోట్లు కూడా 2 లిఫ్ట్లు కావాలని చెప్పి అడిగారు. ఒకవేళ 2 లిఫ్ట్లు పెడితే 444 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 50,000 ఎకరాలకు అదనంగా నీళ్లు వస్తాయి. తొందరలోనే దీనికి కూడా టెండర్లు పిలుస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం డబ్బుల విషయాల్లో ఎక్కడా మీనమేషాలు లెక్క పెట్టడం లేదు. కేంద్రం సహకరించినా సహకరించకపోయినా ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం, సమర్థవంతంగా పనిచేస్తున్నాం. అందుకనే ఈరోజు కడప జిల్లాలో ముఖ చిత్రం మార్చే విధంగా కార్యక్రమాలకు చేపట్టాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు యోగి వేమన యూనివర్సిటీ రామచంద్రారెడ్డి గారికి వైస్ ఛాన్సలర్ చెప్తున్నాను, అదే మరి కలెక్టర్కి చెప్తున్నా, 700 ఎకరాల్లో చెట్లు పెట్టాలి. ప్రతి ఒక్కరికి చెట్లు పెట్టే కార్యక్రమం కింద ముందుకు పోవాలి. అదే మరి ఈ చెట్లన్నీ కూడా డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టాలి. చెట్లు పెట్టి నీళ్లు ఇవ్వకపోతే చెట్లు రావు. అవసరమైతే దగ్గర ఇప్పుడు నేను అడిగాను, 1,50,00,000 రూపాయలు అవుతుంది. కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను, మొత్తం డ్రిప్ ఇరిగేషన్ పెట్టి యూనివర్సిటీ అంతా కూడా చెట్లు పెట్టి ల్యాండ్స్కేపింగ్ కూడా చేసి రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల కంటే నెంబర్ 1 యూనివర్సిటీ ఏదంటే కొత్తగా వచ్చిన యూనివర్సిటీలో యోగి వేమన యూనివర్సిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ యూనివర్సిటీ వల్ల కడప టౌన్కే శోభ రావాలి. అదే మరి ఎయిర్పోర్ట్ పక్కనుండే యూనివర్సిటీ, దీన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా శ్రీకారం చుట్టమని కోరుకుంటూ, కడప జిల్లా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. దానికి సహకరించే బాధ్యత ఈ స్టూడెంట్స్ తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈరోజు మనందరి బాధ్యత. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇక్కడి నుంచి వెళ్లే లోపల మీలో ఒక సంకల్పం జరగాలి. ఆ సంకల్పం హరిత ఆంధ్రప్రదేశ్ చేస్తామని మీలో ఒక సంకల్పం చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే అందరూ ఒకసారి లేచి మన మీద ఒక ప్రతిజ్ఞ చేద్దాం. గట్టిగా ఈ ప్రతిజ్ఞను ఆచరిస్తామని, అమలు చేస్తామని అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన గట్టిగా చెప్పాలి, కుడి చేయి ముందర పెట్టుకోవాలి, ఆత్మసాక్షిగా ప్రమాణం చేయాలి, గట్టిగా చెప్పాలి. ఆకుపచ్చని, చాలా డల్గా ఉన్నారు, లేట్ అయిపోయింది. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణాన్ని చేపడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరిగి ప్రకృతిలోని సమతుల స్థితి
అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతని కూడా స్వీకరించి నవ్య ఆంధ్రప్రదేశ్ను పచ్చని హారంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇప్పుడు మీరందరూ చెప్పాలి, నాకు మీ ఇండ్లలో చెట్లు ఉండడం కాదు, చెట్లలో మీ ఇల్లు ఉండాలి. ఊర్లో చెట్లు ఉండడం కాదు, ఏముండాలి? చెట్లలో ఊరు ఉండాలి. యూనివర్సిటీలో చెట్లు ఉండడం కాదు, కాలేజీలో చెట్లు ఉండడం కాదు, ఎక్కడుండాలి? ఇది నమ్మకమేనా? తప్పకుండా చేస్తారా? మీ ఇంటికి వచ్చి చూడమంటారా? మీ ఊరికి వచ్చి చూడమంటారా? నమ్మకమేనా? ఓకే. మీరు అనుకుంటే ఉక్కు సంకల్పం, కడప ఉక్కు కోసం ఒక సంకల్పం చేశారు, మీరు సాధించుకున్నారు. అదే మాదిరిగా కడప జిల్లాని మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ కింద బ్రహ్మాండమైన పచ్చని తోరణంగా కడపను తయారు చేస్తామని, కడప జిల్లాలో చెట్లు ఉండడం కాదు, చెట్లలో కడప జిల్లా ఉంటుందని నిరూపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసి కోరుతూ, మాటలైతే చెప్పారు, గట్టిగా చప్పట్లయితే కొట్టారు. నిరూపిస్తారా లేదా? నమ్మకమేనా? కలెక్టర్ గారు, వైస్ ఛాన్సలర్ ఇద్దరున్నారు, మంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరున్నారు. అందరిని అడుగుతున్నా, ఇది ఒక యజ్ఞం, ఇది జయప్రదం కావాలి, ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రను రాయడానికి, శ్రీకారం చుట్టడానికి మేము ఉన్నాం, మనం అందరం ఉన్నాం. ఇది జరిపించాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మిమ్మల్ని చూస్తే నాకు కొండంత ధైర్యం, మీ సంకల్పం చూస్తే చాలా సంతోషం. అదే నాకు పెద్ద కిక్కు కూడా. ఇంత పని చేయడానికి నేను పరిగెత్తున్నానంటే పిల్లలు మీ వయసుకు నా వయసుకు ఎంతో తేడా ఉంది, అవునా కాదా? స్ఫూర్తిలోనే మీకంటే ముందున్న, అవునా కాదా? కాదా? మీకంటే ఎక్కువ కష్టపడుతున్నాను, అవునా కాదా? మీరు నా మాదిరిగా 18 గంటలు కష్టపడితే ఏదైనా సాధించగలుగుతాం, మీరు గుర్తుపెట్టుకోవాలి, అవునా లేదా? కష్టపడదాం, మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిద్దాం. నేను ఒక టీం లీడర్ని, మాత్రం టీం లీడర్గా ఏం చేయాలనో మీ అందరితో మాట్లాడి ఎప్పటికప్పుడు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాను. నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది అందరం కలిసి బంగారు భవిష్యత్తుకు శ్రీకారం చుడదాం. ఆ బంగారు భవిష్యత్తు సుస్థిరంగా ఉండాలంటే మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్, వనం మనం చాలా ముఖ్యం. ఇది చేయాలని మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. జై హింద్, జై జన్మభూమి. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.